హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఇదైతే మార్నింగ్ అండి. నేను ఇందాకే నిద్ర లేచాను. లేచిన వెంటనే స్వీట్స్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, డైనింగ్ టేబుల్ పైన ఒక 2 గండు చీమలు కనిపించాయి. ఆ చీమల్ని చూసేసరికి ఇంకా ఇక్కడ స్వీట్ ఉంది కదా, దానికి ఇట్లా చీమలు పట్టాయేమోనని చూశానండి. కానీ చూసేవరకు అందులో చీమలు అయితే ఏమీ లేవన్నమాట. సో ఇంక ఈరోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచానండి. 5:30కి నిద్ర లేచాను. ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసుకొని 8:30కి అట్లా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అన్నమాట. సో ఇది నిన్నటి వీడియో అండి, నిన్న మొత్తం షూట్ చేసిన వీడియో అన్నమాట. ఇంకా ఫ్రైడే రోజైతే మనకి ఇంట్లో పని ఎక్కువగానే ఉంటుంది కదా, ఇల్లంతా ఊడ్చేసుకొని, ఇల్లంటే డైలీ ఊడుస్తామండి. ఇంకా ఫ్రైడే రోజు కాబట్టి ఇల్లంతా తుడుచుకొని, అలాగే గడపలు ముగ్గులు ఇవన్నీ పని హడావుడిగా ఉంటుంది కదా అండి ఫ్రైడే రోజు. ఇంక ఇక్కడ గుమ్మాలను కూడా నీట్గా అలంకరించుకున్నానండి. చూసారు కదా, 2 వైపులా ఫ్లవర్స్ అయితే పెట్టాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నానండి. ఎర్లీ మార్నింగే అన్నమాట ఇది. ఇంక ఇప్పుడు టైం అయితే 8:30 ఏమవుతుందండి. ఇంకా ఈరోజు తొందరగానే పూజ చేసుకున్నాను. ఇంక ఈరోజు నాకు ఫాస్టింగ్ కాబట్టి ఇంత తొందరగా ఎప్పుడు చేయను, కానీ ఇంకా మేము ఈరోజు అనుకోకుండా ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నామన్నమాట. మార్నింగే వెళ్ళాలి. దానికోసమని ఇంకా నేను ఈ పనులన్నీ కూడా మార్నింగే చేసేసుకున్నాను. ఇంకా మనం తొందరగా వెళ్ళొస్తే ఒక పని అయిపోతుంది కదా అని మా వారు చెప్పేసరికి ఇంకా నేనైతే ఫాస్ట్గానే రెడీ అయిపోయానన్నమాట. ఇంక ఇక్కడ స్టవ్ ఇవన్నీ కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ పూజ చేసిన తర్వాత ఇంక ఇక్కడ స్టవ్కి నేను ఇలా గంధం కుంకుమ బొట్లు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. అలాగే స్టవ్ వెనకాల కూడా నేను చక్కగా నీట్గా గంధం బొట్లు అయితే పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వంట అదంతా ఏం చేయలేదు, మేము బయటికి వెళ్తున్నాం కదా. ఇంకా టిఫిన్ అయితే బయటనే చేద్దామని చెప్పారండి. ఇంకా సర్లే అనేసి ఇంకా నేనైతే సరే అని చెప్పేశాను. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకోవడం, పూజ రూమ్లో దీపం వెలిగించుకోవడం ఇదంతా కూడా అయిపోయిందండి. ఇంకా నేను ఈరోజు ఎలాగో శారీనే కట్టేసుకున్నాను కాబట్టి జస్ట్ హెయిర్ కొంచెం ఆరిందంటే ఇంకా సింపుల్గా క్లిప్ పెట్టేసుకుంటానండి. ఎందుకంటే హెయిర్ ఇంత తొందరగా ఆరవు కదా అండి, మళ్ళీ చలికాలము. ఇంకా అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే తోమిన గిన్నెలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడైతే నేను పూజ రూమ్లోకి అయితే వెళ్ళానండి. హెయిర్కి క్లిప్ పెట్టేసుకున్నాను. అలాగే ఒక చిన్న ఫ్లవర్ పెట్టుకుందాము, ఈరోజు శుక్రవారం కదా అండి. నేను కంపల్సరీ జడలో ఒక చిన్న ఫ్లవర్ పెట్టుకుంటాను, చేతి నిండా గాజులు వేసుకుంటాను, అలాగే కాళ్ళకు పసుపు పెట్టుకుంటాను, ఇంకా నుదుట కుంకుమ, అలాగే పాపిట్లు కూడా కుంకుమ పెట్టుకుంటాను. ఇవన్నీ కూడా ఇంకా నాకు ప్రతి శుక్రవారం ఇలా ఉండడం అంటే ఇష్టం అండి. మిగిలిన రోజులలో మనకి నచ్చినట్టుగా ఉంటాం, కానీ ఈ రోజు అయితే నాకు చాలా స్పెషల్ అన్నమాట. నాకు ఇష్టమైన రోజు ఏదైనా ఉంది అంటే అది శుక్రవారం అండి. ఇంకా ఆ రోజు నేను ఫాస్టింగ్ కూడా కాబట్టి ఇంకా నేనైతే ఇలా నిండుగా ఉంటాను. నాకు కుదిరిన ప్రతిసారి అయితే ఇలాగే ఉండడానికి ఇష్టపడతానండి. ఇంకా మేము తొందరగానే వచ్చామండి. మార్నింగ్ 9:30కి ఏమో అట్లా బయటికి వెళ్ళి మళ్ళీ 12:30కి వచ్చామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వంట చేశానండి. వంట చేశాను, కాకపోతే తినలేదన్నమాట. బయటికి వెళ్ళి వచ్చాను కదా, కొంచెం తలనొచ్చినట్టుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం టీ అయితే పెడుతున్నాను. ఇక్కడ నా వరకే కదా, టీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను దేనికోసమో వెతుకుతున్నాను. నాకు వెతికింది అయితే దొరకలేదు, కానీ వేరే ఏదో దొరికాయన్నమాట. వాటిని చూసి మళ్ళీ అవన్నీ ఎక్కడవక్కడ సర్దుకుంటున్నాను. మేము వచ్చేటప్పుడు బత్తాయిలు తీసుకొచ్చామండి. మనకి సంత్రాలు దొరుకుతాయి కదా, బత్తాయిలు అంటాము, అవి తీసుకొచ్చామన్నమాట. ఇంకా అవి జ్యూస్ చేద్దామనేసి నేను దానికోసం అయితే వెతికాను. మనకి బత్తాయి పిండేది ఉంటుంది కదా, అదన్నమాట. దొరికిందిలేండి, వెతికింది కూడా దొరికింది. ఇంక ఇక్కడ ఇంకా టీ పెట్టేసుకుంటున్నాను. పాలు కూడా పక్కన వేడి చేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా టైం అయితే ఇప్పుడు 2:30 ఏమవుతుంది కదా. ఇంకా నేను పక్కన పాలు కూడా వేడవుతున్నాయండి. ఇంకా అదేంటంటే పెరుగు తోడు వేయడానికి. ఇంక ఇక్కడ నేను టీలో అయితే షుగర్ వేసుకున్నాను, టీ పొడి వేసుకున్నానండి. అది బాగా మరిగిన తర్వాత ఇంకా టీ అయితే తాగేస్తాను. టీ మనకి ఎంత ఎక్కువగా మరిగితే అంత బాగుంటుందండి టేస్ట్ కూడా.
ఇంక ఇక్కడ ఒకసారి కడుగుతున్నాను అన్నమాట కప్పు అంతా కూడా. అవన్నీ కడిగిన గిన్నెలే, కాకపోతే కొంచెం నేను ఫాస్టింగ్ ఉన్న రోజు కొన్ని ఇలాంటివి పాటించుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా చాలా చల్లగా ఉందండి. ఇంట్లోకి వచ్చిన కిచెన్లోకి వచ్చిన చలి మాత్రం ఎక్కువగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే టీలో అన్నీ వేసాను కదా, చక్కగా మరుగుతుందండి. ఒక 2 ఇలాచి కూడా వేసుకున్నాను. ఇంట్లో మిరియాలు అయిపోయాయండి, తీసుకురావాలి. ఇంకా మిరియాలు ఉంటే ఈ చలికాలంలో నేనైతే ఎక్కువగా మిరియాల పొడి రెడీ చేసి ఉంచుకుంటానండి. ఎక్కువ శాతం టీ పొడిలోనే కలిపేసి ఉంచుతాను. ఎందుకంటే మనకి జలుబులు దగ్గులు ఇలాంటివి ఏవి రాకుండా బాగుంటుందనేసి. ఇంక ఇక్కడ గిన్నెలు అయితే ఫుల్గా తోమినవి ఉన్నాయండి. అవైతే ఈరోజు నైట్ అయినా రేపు కుదిరితే మార్నింగ్ అయినా అన్నీ ఎక్కడెక్కడ సర్దుకుంటానన్నమాట. ఇంకా సింకులు అయితే గిన్నెలు ఏం లేవండి ఎక్కువగా. ఈరోజు శుక్రవారం కాబట్టి హౌస్ అంతా కూడా చాలా వరకు నీట్గా ఉంచుకున్నానండి, క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజ రూమ్లో అయితే దీపం వెలుగుతుందండి. ఒక దీపం వెలుగుతుంది, ఒక దీపం కొండెక్కిందన్నమాట. మార్నింగ్ ఎప్పుడో దీపాలు వెలిగించాను కాబట్టి ఇంకా తొందరగానే దీపాలు కొండెక్కుతున్నాయి. ఇంక ఇక్కడ కొన్ని పల్లికాయలు ఉడకబెట్టానండి, మార్నింగ్ టైమే ఉడికించాను. అవి అలాగే ఉన్నాయి, వాటిని తినేయాలి. ఇంకా మా వారికి అయితే చాలా ఇష్టం, తను వస్తే తను కూడా ఇష్టంగా తింటారండి. ఇంకా ఈవినింగ్ టైం అవుతుందనేసి ఇంకా నేనైతే బట్టలు కూడా తీసుకొచ్చానండి. టెర్రస్ పైనకి వెళ్ళి ఇంకా ముందు రోజు ఆరిన బట్టలన్నీ తీసుకొచ్చి ఇలా సోఫాలో అయితే వేసానండి. ఇంకా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటుంది కదా, ఒక సోఫా ఒక కుర్చీ బట్టల కోసమే పక్కకు ఉంటుంది అన్నట్టుగా. సో నాకు కూడా అంతేనండి. అంత ప్లేస్ ఉన్నా కూడా నేను ఆ మూలకున్న సోఫాలోనే వేసి పెడతానండి బట్టలు, నాకు అది ఏం అలవాటో. ఇంక ఇక్కడ బయట అయితే వెదర్ చల్లగా ఉందండి, బాగుంది. ఇంకా నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను జూమ్లో. మా ఇంటి చుట్టూ అయితే ఇలా ఉంటుందండి, బాగుంటుందండి. పైనుండి చూస్తే మంచిగా అనిపిస్తుంది అన్నమాట, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే చుట్టూ అంతా కూడా కనిపిస్తారు అన్నమాట. ఇటు మెయిన్ రోడ్ సైడ్ కనిపిస్తారు, ఇంటి పక్క సైడ్ కనిపిస్తారు, ఇంటి ముందు సైడ్ అందరూ కనిపిస్తారన్నమాట. ఇంక ఈ మధ్య చెట్లు బాగా అయిపోయాయండి ఇంటి చుట్టూ. మళ్ళీ ఇంకా సమ్మర్ వచ్చిందంటే అందరూ చెట్లు తీసేస్తారండి, ఎందుకంటే గాలి దుమారాలకి చెట్లు విరిగిపోతాయి కదా. ఇంకా అందుకోసం చెట్లు అప్పుడైతే ఏమీ ఉంచరు, తీసేస్తారు. వర్షాకాలం వచ్చే ముందే తీసేస్తారన్నమాట. నేను అలా బయటికి వెళ్ళి కొంచెం అటు ఇటు తిరిగేసి వచ్చేసరికి చూసారా టీ అయితే చక్కగా మరిగిందండి. ఇంకా వేడివేడిగా టీ తాగుతూ అయితే ఒక టైం అండి బాగుంటుంది కదా టీ టైం. ఆ టీ తాగుతూ కాసేపు అట్లా ఎంజాయ్గా ఆస్వాదించుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అండి. టీ తాగేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా టీ తాగాలండి. ఏదో హడావుడిగా టీ తాగడం అయితే నాకు అస్సలు కుదరదండి. ఏమైనా పనులు ఉన్నా కూడా ఆ పనులు చేసుకొని ఫ్రీ అయిన తర్వాతే నేనైతే టీ పెట్టుకొని తాగేస్తానండి. లేదు హడావుడిగా ఇప్పుడు టీ తాగేయాలి అన్నట్టుగా అయితే అస్సలు తాగాలనిపించదు, అది తాగిన ఫీల్ కూడా రాదండి. ఇంక ఇక్కడ నేను టీ తీసుకెళ్ళి హాల్లో అయితే పెట్టేసుకొని వచ్చాను. ఇంకా చూసేసరికి బాటిల్లో వాటర్ లేవని మళ్ళీ వచ్చి వాటర్ పట్టేసుకొని వాటర్ తాగుతున్నాను. తెలుసు కదా నేనైతే వాటర్ ఎక్కువగా తీసుకుంటానండి, డే అంతా కూడా వాటర్ ఎక్కువగా తాగుతాను. నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను, అసలు అది పెడదాం అనుకున్నానండి, కానీ వెనకాల టీవీలో సీరియల్స్ వస్తున్నాయి కదా, ఆ వాయిస్ ఎక్కువగా వినిపించింది. మళ్ళీ వద్దులే అనేసి ఇంకా వాయిస్ అయితే తీసేసాను. ఇంక ఇక్కడైతే నేను మీతో వేడివేడిగా టీ తాగుతున్నాను, మిక్చర్ తింటూ అలాగే చెకోడి తింటూ టీ తాగుతున్నాను. మీరేం తాగారు, మీరు ఎలా ఉన్నారు, మీరు టీ తాగారా అనేసి అడుగుతున్నాను అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను టీవీలో సీరియల్స్ చూస్తూ టీ అయితే తాగేస్తానండి. తలకి కొంచెం ఆయిల్ పెట్టుకున్నానండి, అంటే మాడ పైన పెట్టుకున్నాను. ఎటైనా బయటికి వెళ్ళొచ్చాను అనుకోండి, నాకేంటో అస్సలు పడదన్నమాట. కొంచెం బయటికి వెళ్ళి కొంచెం టైర్డ్ అయినా కూడా ఇంకా నాకు ఫుల్ హెడేక్ వస్తుందండి. కొంచెం అంటే జుట్టు అంతా కూడా ఏమీ పెట్టలేదు, కానీ జస్ట్ నేను పాపిట మధ్యలో ఉంటుంది కదా మాడు అన్నట్టు, అక్కడ వేసుకున్నాను అన్నమాట. కొంచెం ఆయిల్ వేసి కొద్దిసేపు అట్లా మర్దన చేసుకున్నాను. ఆ తర్వాత నేనైతే ఇంక ఇక్కడ టీ తాగుతున్నానండి.
అలాగా ఈవినింగ్ కూడా అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, నేనైతే ఇంక ఇక్కడ బయట ధూపం అయితే వెలిగించాను. ఇంకా ఇంట్లో అన్ని రూమ్లలో కూడా ధూపం వేసుకుంటాను. పూజ రూమ్లో కూడా దీపం వెలిగించుకున్నానండి. అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను. ఇంక ఇక్కడ ధూపం అయితే అన్ని రూమ్లలోకి వెళ్ళి చూపించుకుంటూ వస్తానన్నమాట. ఇంకా బయట అండి తులసమ్మ దగ్గర దీపం కూడా పెట్టుకున్నాను. బయట మాత్రం బాగుందండి, చల్లగా ఉంది. ఈ మధ్య ఏంటంటే కొంచెం అంటే మధ్యాహ్నం టైంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం చలి తక్కువగా ఉందనిపిస్తుందండి. ఒక 1 వీక్ ముందు ఉన్నంత చలి ఇప్పుడు లేదండి, కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. సో మనకి ఇంకా కొన్ని రోజులైతే ఇంకా మనకి సంక్రాంతి అయిపోయిందంటే మనకి ఇంకా ఎండలు ముదిరిపోతాయిలేండి. అప్పటి వరకు ఇలా చల్లగానే ఉంటుంది. ఇంక ఇక్కడ నైట్ నా పనులన్నీ పూర్తి చేసుకున్నాక నైట్ డిన్నర్ కూడా చేశాక ఇంక ఇక్కడైతే నేను ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని టీవీ చూసుకుంటూ బట్టలు మడత పెట్టుకుంటున్నానండి. మా వారు ఏంటంటే న్యూస్ చూస్తున్నారు. తను చూస్తున్నాడు కదా, వట్టిగా నేను ఇంకా కూర్చొని ఏం చేయాలి అనేసి ఇంకా నేను కూడా ఇక్కడ కూర్చొని వినుకుంటూ ఇంకా బట్టలన్నీ మడత పెట్టేస్తున్నాను. నాకేంటంటే డేలో బట్టలు డే అంతా మడత పెట్టాలనిపించదండి, అవి అక్కడే ఉంచుతాను. అంటే ఒక్కొక్కసారి అక్కడ చూస్తే మెస్సీగా ఉంది, మళ్ళీ మా వారస్తే మన అంటారన్న భయంతో ఆఫ్టర్నూన్ టైంలోనే మడత పెట్టేసుకుంటాను. కానీ ఎక్కువ వరకు అయితే ఇలా నైట్ టైంలోనే ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ కూర్చొని బట్టలన్నీ కూడా మడత పెట్టుకుంటానన్నమాట. ఇంకా ఉన్నవి మా ఇద్దరివే కాబట్టి మరీ ఎక్కువగా కూడా ఏమీ ఉండవండి, మా ఇద్దరివే కాబట్టి కొంచెం ఫాస్ట్గానే మడత పెట్టేసుకుంటాను. పిల్లలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి కంపల్సరీ పిల్లల యూనిఫాము అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళ యూనిఫామ్ ఆరాలి, అవి నీట్గా ఉండాలి, మళ్ళీ వాటిని ఐరన్ చేయాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడైతే నాకు చాలా పని ఎక్కువగా ఉండేదండి, పిల్లల డ్రెస్సులు ఐరన్ చేయడము అదంతా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే మా వారి డ్రెస్సులన్నీ కూడా బయట ఇస్తారండి ఐరన్కి, ఇంట్లో ఏం చేయట్లేదు. టీ షర్ట్స్ అలాంటివి అయితే చేస్తాం, కానీ షర్ట్స్ అవి మనకు చేయడం రాదు కదా. ఇంక ఇక్కడ మార్నింగ్ అండి, నేను ఇక్కడ మార్నింగ్ మీకు వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా తొక్క తీసేసుకున్నానండి. అలాగే యాపిల్ని కూడా ఒక 20 మినిట్స్ ముందు ఇట్లా ఉప్పు వాటర్లో నానబెట్టానండి. ఎందుకంటే యాపిల్ ఎక్కువసేపు వాటర్లో నానబెట్టి కడిగిన తర్వాతే కట్ చేయాలని. ఈరోజు ఇంకా జ్యూస్కి కావాల్సినవన్నీ చూసారు కదా, క్యారెట్, బీట్రూట్, యాపిల్. ఇంకా రోజు నాకున్న పని ఇదేనండి. అంటే డైలీ కాదు, 2 డేస్కి సరిపడా ఒకేసారి చేస్తానండి జ్యూస్. అంటే ఈరోజు చేస్తున్నాను కదా, ఈరోజు తాగేస్తాము, మళ్ళీ మిగిలింది రేపు తాగుతామన్నమాట. అంతేనండి, 2 డేస్కి ఒకసారి అయితే నేను జ్యూస్ చేస్తాను. ఇంక ఇక్కడ హాట్ వాటర్ అండి, కొంచెం వేడిగా ఉన్నాయని పక్కకు పెట్టేశాను కొద్దిసేపు. ఇప్పుడు కొంచెం నార్మల్ హీట్ ఉన్నాయనేసి ఇంక ఇక్కడ నేను హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. అసలు ఇలా వాటర్ నిల్చొని తాగొద్దండి, కూర్చొనే తాగాలి. కానీ ఇంకా నేను నేను ఇంకా కిచెన్లో ఉన్నాను కదా, కొంచెం పనులు ఉన్నాయి అనేసి ఇంకా ఉన్న చోట నిలబడి అయితే ఇంకా వాటర్ అయితే తాగేశాను. సో మరీ వేడిగా లేవు, మరీ కూల్గా లేవు, బాగానే ఉన్నాయండి. అంటే గోరు వెచ్చేదానికంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మరీ వేడిగా ఉన్న వాటర్ కూడా తాగొద్దండి, మరీ కూల్గా ఉన్నవి కాకుండా మనకి మామూలుగా గోరు వెచ్చగా దానికంటే కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట. ఇంక ఇక్కడైతే అన్నీ కూడా వేసి మిక్సీ పడుతున్నానండి. ముందు క్యారెట్, బీట్రూట్ ఇవి వేశాను. యాపిల్ ముక్కలు ఏంటంటే పైన వేశాను, అవి కొన్ని వేశానండి, అది ఫుల్ నిండుగా ఉంది కదా. ఇంక ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను అన్నమాట. చూసారా, మళ్ళీ కొన్ని ముక్కలు వేస్తున్నాను. అందులో కొన్ని వాటర్ ముందే పోసానండి, అవి కొన్ని సరిపోలేదనేసి మళ్ళీ కొన్ని వాటర్ పడుతున్నాను ఇక్కడ. ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా పట్టుకుంటే మనకి బాగా మెత్తగా అవుతుందండి. వాటర్ ఎక్కువ కూడా పొయ్యొద్దు, మరీ పూర్తిగా వాటర్ పొయ్యకపోయినా కూడా అది అసలు మెత్తగా అవ్వదండి, అలాగే ఉంటాయి అన్నమాట ముక్కలు ముక్కలుగా. ఇంకా నేనైతే కొన్ని వాటర్ వేసి ఇలా మెత్తగా అయితే పట్టుకున్నానండి. నేను అసలు ఇది వడగట్టను, నేను ఎలా అయితే మిక్సీ పడుతున్నానో అలాగే తాగేస్తాము. ఎందుకంటే వడగట్టాల్సిన పని ఏం లేదండి. ఇంచక్క క్యారెట్ తొక్క తీసేసాము, బీట్రూట్ తొక్క తీసేసాము, నీట్గా కడిగేసాము. ఇంకా మనకి ఎలాంటి పిప్పిలాగా వచ్చినా కూడా ఏం కాదండి, తాగేయచ్చు, బాగుంటుంది. ఇంక ఇక్కడైతే మా వారు కూడా వచ్చారు, జ్యూస్ అయిందా అనేసి. మా వారు ఏదో బయట అంటే తను స్నానంకి వెళ్తారంట, ఇంకా తను జ్యూస్ తాగేసి వెళ్తాననేసరికి ఇంకా
అయిందని చెప్తున్నాను నేను ఇక్కడ. మా వారైతే వచ్చారు, తనకి జ్యూస్ పోసి ఇచ్చేసాను. మా వారు తాగేశారు. తాగి తనైతే ఇంకా స్నానంకి అయితే వెళ్ళిపోయారన్నమాట. జ్యూస్ తాగి ఇంకా స్నానం అది చేసిన తర్వాత తను వచ్చాక ఇంకా తినేస్తారండి. ఇంక ఇక్కడైతే నేను జ్యూస్ కూడా తాగేయడం అయిపోయింది. ఇంక ఇక్కడ హాల్లో కూర్చొని ఇంకా నెమ్మదిగా అయితే తాగేశాను. ఈ జ్యూస్ నెమ్మదిగా తాగాలనిపించదండి, ఫాస్ట్గానే తాగాలనిపిస్తుంది. ఇంకా చిక్కగా ఉంది కదా అడుగున అనేసి కొన్ని వాటర్ వేసుకొని కూడా తాగాను చివర్లో. ఇంక ఇక్కడ జ్యూస్ తాగేయడం అయిపోయిందండి. ఇంకా నాకైతే చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇంక ఇక్కడ జ్యూస్ అయితే తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పైన పెట్టాను. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇప్పుడు పెట్టానంటే ఇంకా మాకు మళ్ళీ రేపటికి అవుతుందన్నమాట. ఇంకా నేను జ్యూస్ తాగేసి వచ్చాను కదా, చూసారా ఎక్కడవక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా కడిగేసి క్లీన్ చేసి ఎక్కడవక్కడ నీట్గా పెట్టేయాలి. ఇంకా స్టవ్ పైన పాలు కూడా వేడవుతున్నాయండి. నేను కాసేపు అయ్యాక టీ అయితే తాగుతాను. ఇంక ఇక్కడ ఈ గిన్నెలు ఇవన్నీ కూడా మిక్సీ ఇవన్నీ కూడా నీట్గా కడిగేస్తానన్నమాట. ఇంక ఇక్కడ మిక్సీ పైన ఏంటంటే కొంచెం చిల్లిందండి, అంటే కొంచెం పడిందన్నమాట బీట్రూట్ లాంటిది. మనకి ఇంకా తెలుసు కదా, ఇంకా రెడ్గా మరకలు కనిపిస్తాయని అదంతా కూడా నీట్గా తుడుస్తున్నాను. తుడిచేసి నేనైతే మిక్సీని వెంటనే ఇంకా లోపల పెట్టేస్తానండి, కబోర్డ్ లోపల. బయట కూడా పెట్టొచ్చు, కాకపోతే ఎక్కువగా యూజ్ చేయం కదా అండి, ఇంకా అన్నీ ఎందుకు బయట డస్ట్ అన్నట్టుగా నేనైతే ప్రతివి కూడా లోపల నీట్గా కబోర్డ్లో అయితే సర్ది పెట్టుకుంటాను. కావాలన్నప్పుడే తీస్తానన్నమాట. నాకు ఎక్కువగా అవసరం ఉన్నవి నాకు అందుబాటులో నా చేతికి దగ్గరలో పెట్టుకుంటాను. ఎక్కువగా యూజ్ చేయనివన్నీ ఇంకా కబోర్డ్ లోపలనే పెట్టేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే ఇవన్నీ చిన్న చిన్నవి అన్నీ కూడా వాడినవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాటర్తోనే కడిగేశాను. ఇంకెలాంటి లిక్విడ్ యూజ్ చేయకుండా జస్ట్ వాటర్తోనే కడిగానండి. ఇంకా మేము డైలీ వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్లోనే జ్యూస్ కూడా తాగేస్తాము. ఎందుకంటే అదొక మేజర్మెంట్ లాగా మనకి డైలీ ఆ గ్లాస్ తాగుతున్నాం కాబట్టి. ఇంక ఇక్కడైతే గిన్నెలు సర్దుకుంటున్నానండి. ముందు రోజు తోమినవి ఉన్నాయి నైట్ గిన్నెలు ఇవన్నీ కూడా. సారీ నైట్ కాదండి, నైట్వే కావచ్చు, నాకు కూడా ఐడియా లేదు. ఇంక గిన్నెలన్నీ కూడా 2 days అన్నమాట. అన్నీ కూడా అందులోనే తోమేసి పెట్టానండి. ఇంకా మనకి ఏంటంటే అంత ఈజీగా ఆరలేదన్నమాట. కొంచెం పొడి అంటే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తే వాటిని మధ్యాహ్నం తీసుకెళ్ళి కాసేపు ఎండకట్ల పెట్టాను, అవి మంచిగా ఆరాయి. ఇంకా తర్వాత తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇప్పుడు అన్నీ కూడా మార్నింగ్ టైమే సర్దుకుంటున్నాను. నాకు ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ సింకులో కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఈ మధ్య పాల గిన్నెలు ఏంటంటే నేను ఒక 2-3 daysకి ఒకసారి ఫుల్గా వేడి వాటర్ వేసి కడుగుతానండి. ఎందుకంటే పాల గిన్నెలు అలా కడిగితేనే బాగుంటుంది. లేకపోతే మనకి పెరుగు కొంచెం స్మెల్ వస్తుందండి, అంటే కొంచెం బుడ్డులాగా స్మెల్ వస్తుంది అన్నమాట. సో ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా సర్దుకోవడం అయిపోయిందండి. ఇంకా 1-2 ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటున్నాను. మిగిలినవన్నీ కూడా అన్ని కబోర్డ్లో నీట్గా సదిరాను. ఇంక ఇది ఆఫ్టర్నూన్ టైం అన్నమాట. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవడం, నేను ఫ్రెష్ అయిపోయి పూజ అవన్నీ కూడా చేసేసుకున్నాక ఇంక ఇటు బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నానండి. డోర్ ఓపెన్ చేసింది కదా, అటు వెళ్తున్నానన్నమాట. ఏవో వచ్చాయన్నమాట, ఏమో మొత్తుకుంటూ వచ్చారండి. మరి అవి ఏంటో చూద్దామని నేను వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు వస్తాయండి ఏమైనా వెరైటీస్గా, ఏమైనా కొనొచ్చు అన్నట్టుగా. నేను కిందికి చూసేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే డోర్ పెట్టేసి ఇంట్లోకి వస్తున్నానండి. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. వీడియో అయితే మొత్తం చూడండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.